పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ దేశంలో రాజకీయ సుస్థిరత గురించి అసలు మాట్లాడుకోవటమే అనవసరం. ఇక అత్యంత కీలకమైన సైన్యం క్రమశిక్షణ గురించి చర్చించడం కూడా వేస్ట్. ఎందుకంటే పాకిస్తాన్లో ఎప్పుడు సైనిక తిరుగుబాటు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సైనిక తిరుగుబాట్లు అన్నవి అంత కామన్ అక్కడ. ఇక ఇన్ని కోణాల్లో పాకిస్తాన్ అసలు బతికేంటో చూసిన తర్వాత అక్కడి ప్రజల జీవన ప్రమాణాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. క్లుప్తంగా చెప్పాలంటే సంక్షోభాల సునామీలో కొట్టుకుపోతోంది పాకిస్తాన్. ఇంత దరిద్రాన్ని దేశమంతా పెట్టుకొని ఇప్పుడు భారత్తో పెట్టుకుంది. మనం కన్నెర్ర చేయటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణికిపోతోంది. పైకి కనిపించేదంతా నిజం కాదు అని చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉదాహరణగా చూపించాల్సింది పాకిస్తాన్నే. ఎందుకంటే మాకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదని పైకి చెప్తుంది. కానీ ఉగ్రవాదులను తయారు చేసేది, పెంచి పోషించేది, భారత్ మీదికి ఉసిగొల్పేది పాకిస్తానే. పైకి మాత్రం సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్విస్తోంది, యుద్ధానికి సై అంటోంది. కానీ గల్ఫ్ దేశాలను గడ్డం పట్టుకుని బతిమాలుకుంటోంది. భారత్ మాపైకి యుద్ధానికి రాకుండా చూడమని ప్రాధేయపడుతోంది. పైకి మాత్రం పదే పదే అణ్వాయుధాలున్నాయని తెగ బిల్డప్ ఇస్తోంది. కానీ అసలు నిజమేంటంటే పాకిస్తాన్ ప్రజలంతా ఆకలి కేకలు పెడుతున్నారు. పైకి కనిపించేదంతా నిజం కాదని చెప్పడానికి పాకిస్తానే తిరుగులేని ఉదాహరణ అనడానికి ఇలాంటి కారణాలు 100కి పైగా చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ వ్యవహార శైలి అచ్చం అలానే ఉంది. ఒకవైపు యుద్ధ భయంతో వణికిపోతోంది, పైకి మాత్రం ఎప్పుడు యుద్ధం వచ్చినా మేం సిద్ధం అంటూ కవ్వింపు చర్యలు కంటిన్యూ చేస్తోంది. భారత్ను మరింత రెచ్చగొట్టేలా క్షిపణి పరీక్ష నిర్వహించింది పాక్ ఆర్మీ. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అబ్దాలీ మిసైల్ ని పరీక్షించింది. 450 కిలోమీటర్ల రేంజ్లోని లక్ష్యాలను ఛేదించగల బ్యాలిస్టిక్ మిసైల్ ని టెస్ట్ చేసింది. అదే సమయంలో పిఓకేలో 1000 మదర్సాలను ఖాళీ చేయించారు పాక్ ఆర్మీ. కారణం యుద్ధ భయం. అలానే 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోమని పిఓకే ప్రజలను పాక్ అధికారులు ఆదేశించారు. అటు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వేటాడి తీరతామని పునరుద్ఘాటించారు. భారత్లో పర్యటిస్తున్న అంగోలా అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధాని మోదీ ఉగ్రవాదులతో పాటు వారికి మద్దతిస్తున్న వారిపైన దృఢమైన నిర్మాణాత్మక చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు. हम एक मत है कि आतंकवाद मानवता के लिए सबसे बड़ा खतरा है. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. वी आर कमिटेड टू टेक फर्म एंड डिसिसिव एक्शन against terrorists and those who support them. We thank Angola for their support in our fight against cross-border terrorism. సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ కవ్వించడం, క్షిపణి ప్రయోగాల పేరుతో హడావుడి చేయడం, మరోవైపు సైలెంట్ గా ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకుని యుద్ధం చేయకుండా భారత్ని నిలువరించమని వేడుకోవడం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత నుంచి పాకిస్తాన్ డైలీ డ్యూటీ ఇదే అయిపోయింది. అయితే అసలు పాకిస్తాన్కి నిజంగా భారత్తో యుద్ధం చేసే స్థాయి లేక భారత్ యుద్ధానికి దిగితే నిలువరించే శక్తి ఉన్నాయా అంటే 100కు 100% లేదని చెప్పాలి. ఆర్థికంగా తీవ్ర కష్టాల్లో ఉంది పాకిస్తాన్. ఇప్పుడు భారత్తో కొద్ది రోజులు యుద్ధం చేసినా మళ్లీ కోలుకోలేనంత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఇదిగో ఒకసారి ఈయన్ని స్పష్టంగా చూడండి. ఈయన పేరు జుల్ఫికర్ అలీ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. ఈయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే పాకిస్తాన్ భవిష్యత్తుని ఊహిస్తూ, అంటే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం, అవసరమైతే ఆకలితో మాడుతాం, కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి తీరతామని నాడు జుల్ఫికర్ అలీ భుట్టో ఇచ్చిన స్టేట్మెంట్ ఆ దేశంలో ఆయన్ని హీరో చేసింది. కానీ చివరికి ఏమైంది? పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు అణ్వాయుధాలున్నాయి, కానీ తినడానికి తిండి మాత్రం లేదు. అన్న వస్త్రాలకు దిక్కులేని ప్రజలు పాకిస్తాన్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా తెప్పరిల్లింది. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్తో స్వల్పకాల యుద్ధం చేసిన పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగనుంది. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అభివృద్ధి మీద బానే దృష్టి పెట్టారు. 70వ దశకం వచ్చేసరికి దక్షిణాసియాలో మంచి ఆర్థిక స్థిరత్వం కలిగిన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటిగా ఉండేది. ఆర్థిక నిర్వహణ నుంచి వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి
ఇలాంటి కీలకమైన అంశాలపై ఫోకస్ పెడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. దుష్పరిపాలన, సైనిక నియంతలు, ఉగ్రవాదులను భుజానికెత్తుకోవడం, భారత్ మీద కుట్రలు చేయడం అన్నీ కలిసి పాకిస్తాన్ పరిస్థితిని అత్యంత ఘోరంగా మార్చేశాయి. అసలు ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇదిగో ఈయన పేరు అహసాన్ ఇక్బాల్, పాకిస్తాన్ ప్రణాళిక శాఖ మంత్రి. ఈయన ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దేశ ప్రజలు టీ వినియోగాన్ని తగ్గించాలని. ఎందుకు తగ్గించాలో కూడా పాక్ మంత్రి గారే సెలవిచ్చారు. ప్రజల వినియోగానికి సరిపడా టీ పొడిని పండించలేరు. ఒకవేళ దిగుమతి చేసుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. అది విషయం. దేశ ప్రజలకు అవసరమైన టీ పొడి అందుబాటులో ఉంచాలన్నా అప్పు కోసం వెళ్లాల్సిన దుస్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇలాంటి స్థితిలో ఉండి భారత్తో ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధమంటూ దిక్కుమాలిన స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. 2023లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోయింది. విదేశీ మారక నిల్వలు భారీగా $370 కోట్ల పడిపోయాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా FATF 5 ఏళ్లుగా పాకిస్తాన్ని గ్రే లిస్టులో పెట్టింది. దీంతో రుణాలు దొరకడం కష్టమైపోయింది. జీడీపీలో 70% ఆ దేశ అప్పులు చేరాయి. ఆదాయంలో 40 నుంచి 50% వడ్డీల చెల్లింపుకే సరిపోతోంది. దివాళా ముప్పు నుంచి రక్షించాలంటూ తాజాగా మరోసారి పాకిస్తాన్ IMFని ఆశ్రయించింది. ఇలా పాకిస్తాన్ IMFని ఆశ్రయించడం ఇది 25వసారి. ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ దరిద్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంత ఘోరాతి ఘోరమైన స్థితిలో దేశం ఉంటే అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా భారత్ మీద ఉగ్రమూకలను వదలడం మీద దృష్టి పెడుతూ వచ్చారు పాకిస్తాన్ పాలకులు. ఇప్పుడు పాకిస్తాన్ అంతు తేల్చడానికి మోదీ ప్రభుత్వం సిద్ధపడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ని అన్ని రకాలుగా చావు దెబ్బ కొట్టడం మీద దృష్టి పెట్టిన మోదీ ప్రభుత్వం మరో అటాక్ ఇచ్చింది. పాక్తో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంది. పాక్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారీ వాఘా సరిహద్దు. ఇప్పటికే దాన్ని మూసేసిన సంగతి తెలిసిందే. ఇక 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి దాయాదు నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్ ఉత్పత్తులపై కేంద్రం 200% సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు $447.65 మిలియన్ వస్తువులు ఎగుమతి కాగా అక్కడి నుంచి కేవలం $0.42 మిలియన్ ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1% మాత్రమే. విలువ పరంగా ఈ వాణిజ్యం స్వల్పమే అయినప్పటికీ పాక్లోని కొన్ని పరిశ్రమలు భారత్కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్ ఫ్యూయల్స్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంకా, ఎంజైమ్స్, వర్ణద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ వాటిపై నిషేధం విధించడంతో పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది. పాక్ దిగుమతులపై నిషేధం విధించడం మాత్రమే కాదు, పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాన్ని కూడా భారత్ మూసేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ని కోలుకోలేకుండా చేసే నిర్ణయాల మీదే మోదీ సర్కార్ ఫోకస్ పెడుతూ వచ్చింది. అలానే ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కూడా మొదలుపెట్టింది. ఇక ముష్కర దేశం మీద చేయాల్సింది సర్జికల్ స్ట్రైక్సే. పాకిస్తాన్ కి కూడా భారత్ మెరుపు దాడులు చేస్తుందని ఖచ్చితంగా తెలుసు కాబట్టే ఒకవైపు భయపడుతోంది, మరోవైపు POKలో ప్రజలను హెచ్చరిస్తోంది. అయితే పాకిస్తాన్ మీద భారత సైన్యం విరుచుకుపడడాన్ని చూడ్డానికి 145 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు.